హాయ్ అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీ ఆర్ఆర్ బొటిక్ అండి. ఒక కొత్త స్టిచ్చింగ్ బ్లౌజ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటిదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ను మనం సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి హ్యాండ్స్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. హ్యాండ్ని ఇలా మనం జాయింటింగ్ ఉంటుంది కదా, దాన్ని వర్క్ కింద ఎడ్జ్లు అనేది సేమ్ టు సేమ్ పట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ వేసేసుకొని కింది వైపు ఒక పీస్ను పైన వైపుకి ఒక పీస్ను వేసుకొని ఒక దాన్ని పక్కన పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా పక్కన పెట్టుకొని మనం సెంటర్ మార్కింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి సెంటర్ మార్కింగ్ చేసుకొని ఒక కచ్చా పెట్టుకుంటే మనకేమైందంటే మనకి లైనింగ్కి దీనికి అటాచ్మెంట్ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ముందు ఏం చేయండి అంటే ఫస్ట్ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ని, లైనింగ్ని, ఆ లైనింగ్కి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. అంటే దగ్గరగా వర్క్ ఉంది కదా దాని దగ్గరికే వేయాలని అలా వేయకండి. నేను ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ఒక కుట్టు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కట్ వర్క్ ఎలా ఉంటుందో ఇలా ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఆ కార్నర్స్ దగ్గర ఒక టాకా లాగా గుంజండి. అంటే గట్టిగా ఇట్లా ఊడిపోకుండా గుంజేసేయండి. ఇలా గుంజుకుంటూ మొత్తాన్ని కుట్టేసేయండి. మొత్తం సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కార్నర్స్ దగ్గర మొత్తం ఇలా మంచి కార్నర్ దగ్గర ఏం చేయాలి, టాకా గుంజుకుంటే ఏమైందంటే కట్ చేసినప్పుడు ఏమైంది అది ఊడిపోకుండా బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నీ చిన్న చిన్నగా ఇట్లా కచ్చికలు పెట్టుకోండి. కచ్చికలు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఉల్టాయించినప్పుడు మంచిగా వస్తుంది, మనకు ఆ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మెయిన్గా ఫినిషింగ్ ఇలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా నెమ్మదిగా చేయాలి. ఇది ఓన్లీ కట్ వర్క్కి, స్ట్రైట్కి కూడా ఇదే ప్రాసెస్, కానీ స్ట్రైట్కి ఏమో తొందరగా అయిపోతుంది. ఇలా కట్ వర్క్ ఏమో ఇలా చేసుకోవాలి. లోపల మనం ఏం చేయాలంటే అది వంక అనేది రాదు కదా, ఇట్లా మన కరువు అనేది రాదు కదా, రానప్పుడు ఏం చేయాలి, చిన్నగా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో ఇలా మంచిగా సాఫ్ట్గా అనుకుంటూ ఇలా వేయండి. సేమ్ చూడండి ఒకసారి నేను ఎలా వేసానో. ఒక్క క్లాత్ కూడా కొంచెం కూడా ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వచ్చింది కదా. మీరు కూడా అలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇది మెయిన్గా ఏంటంటే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా చుట్టూ లైనింగ్ని మనం అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసేను తీసేసుకోండి. ఇలా రెండు హ్యాండ్స్ని రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అంటే కొంచెం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే చంకలోతు తీయాలి. చంకలోతు తీయాలంటే ఏం చేయాలి, ఇలా రెండు మంచిగా సమానంగా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా చంకలోతు తీసేయండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నా కూడా కట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ నెక్ పార్ట్ను మనం ఏం చేయాలంటే లైనింగ్ని మెయిన్ పార్ట్ మీద వేసి లైనింగ్ మెయిన్ పార్ట్కి వేసినాక ఏం చేయాలంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం చేయితో తడుముకుంటూ అది ఎక్కడ ఎలా ఉందో వర్క్ అనేది దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చాలా ఈజీగా అయిపోతుంది మనకు. జస్ట్ మనకు 40 మినిట్స్లోనే వర్క్ బ్లౌజ్ అనేది కుట్టడం అయిపోతుంది. ఎంత స్కాలప్ ఉన్నా కూడా ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ మళ్ళీ హ్యాండ్కి ఎలా వేసామో సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ మనం సెంటర్ పాయింట్ పట్టుకొని దీన్ని ఒక ఇట్లా పైకి అన్నీ పట్టుకొని ఏం చేయాలంటే మొత్తం చుట్టూ ఒకటి స్ట్రెయిట్గా కుట్టేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ ఉంటుందిగా తీసేయండి. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత అది మొత్తం తీసేయండి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా నేను చూపిస్తున్నట్టుగా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత మనం మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా అయితే హ్యాండ్ని కుట్టుకున్నామో అలానే సేమ్ నేను చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇది తీసేసిన తర్వాత కచ్చాలు సేమ్ పెట్టుకోవాలి.
కచ్చాలు సేమ్ పెట్టుకోవాలి, అన్నీ సేమ్ ఉంటుంది. సేమ్ ఇలా ఏం చేయండి అంటే ఇలా కొంచెం కార్నర్ దగ్గర టాకా గుంజుకుంటూ వేసుకోండి, చుట్టూ వేయాలి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఆ కరువుని ఎలా తీయాలి, అబ్బా ఇదంతా ప్రాసెస్ ఏంది, ఇదంతా ఏందని మీకు అనిపించవచ్చు. ఇలా చేస్తే ఏమైందంటే మనకు అంటే ఫస్ట్ మనకు కుట్టు వేసిన తర్వాత ఏమైందంటే క్లాత్ కదలకుంటూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనంటే స్ట్రైట్గా ఉండి మళ్ళీ అయ్యో నాకు వర్క్ కనబడతలేని చూడొద్దు. ఇలా రివర్స్ పెట్టేసుకొని మనకు వర్క్ అయితే ఎలా ఉందో అలా కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చూడండి ఒకసారి. ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా అదంతా తీసేసుకోవచ్చు, లేదంటేనేమో ఇలా కచ్చికలు పెట్టుకొని అయినా కూడా కట్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ దీన్ని ఉల్టాయించినప్పుడు ఏం చేయాలంటే ఇలా కచ్చలు పెట్టుకున్నప్పుడు ఉల్టాయించినప్పుడు మళ్ళీ సేమ్ నీట్గా స్కాలప్ వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కుట్టడం అంటే మన చేతితో మనం నీట్గా చేసి పెట్టుకోవడం అలాగంటే మీకు ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది. చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత మనం మళ్ళీ చుట్టూ కుట్టు పెట్టుకొని ఆ ఎక్స్ట్రాదంతా తీసేసుకోవాలి. చుట్టూ ఇలా కుట్టు పెట్టుకోండి, ఇలా కుట్టంతా వేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకొని పెట్టుకోండి. ఇలా మనం కింద ఎక్స్ట్రా ఉంచుకోవాలి, క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్నే నడుము పట్టిగా యూజ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇది మెయిన్, నేను ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఈ ఎక్స్ట్రా ఉంచుకుంటే ఏమైందంటే మనకు ఫ్యూచర్లో మనం కొంచెం లావ్ అయినా ఎలా ఉన్నా కూడా మనం కింద అడ్జస్టబుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే మనం కొంచెం కప్పు పైకి అయిందనుకో, ఇది ఇప్పి కిందికి జరిపి వేసుకుంటే మనకు కప్ సెట్ అయిపోద్ది, బ్లౌజ్ సెట్ అయిపోద్ది, పాడవకుంటూ ఉంటుంది. చూడండి ఒకసారి ఇలా వేసుకోండి. వేసిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. షేప్ బెల్ట్ని ఎన్నిసార్లు ఇట్లా ఫస్ట్ ఇలా కుట్టేసి మళ్ళీ ఉల్టాయించి దాన్ని ఒక కుట్టేసి అలాగంటే డైరెక్ట్ ఇలా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనకి లైనింగ్ అనేది 2 మడతలు ఉండాలి, మెయిన్ పార్ట్ అనేది ఒక మడత ఎక్స్ట్రా అంటే ఉంటే 2 మడతలు కూడా పెట్టుకోవచ్చు. అది 2 ఇది 2 అనేది కూడా పెట్టుకోవచ్చు. అలా 2 పెట్టుకున్న తర్వాత ఇలా మనం కింద కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. అదే సింపుల్గా అయిపోతుంది. అసలు షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రంట్ నీళ్ళలో కుట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ఫ్రంట్ కూడా సేమ్ రావాలి. ఫ్రంట్ అనేది కరెక్ట్ రాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. వాళ్ళ సైజుని బట్టి మనమే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చిన్నగా అంటే కొంచెం అది వర్క్ వేసిన వాళ్ళు కరెక్ట్గానే వేస్తారు కదా, కొంచెం అటు ఇటు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ మనం పెద్ద టక్స్ ఫస్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక పార్ట్ కుట్టిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక పార్ట్కి ఒకటి వేయాలి. ఒక టక్స్ వేసినాం కదా, మళ్ళీ దానికి ఎందుకని ఇది మొత్తం పూర్తి చేసి అది కుడతా అంటే ఇది మొత్తం పూర్తి చేసి అది కుడితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రివర్స్ కావచ్చు. మనం అంటే వెనుకది ముందుది వెనుకకి వేయవచ్చు. అలా కాకుండా ఉండడం కోసమని ఇది నేను ఇలా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, మీరు గమనించండి ఒకసారి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. అలా వేయకండి. ఇలా వేయడం వల్ల ఏమైందంటే మనకు పీసులు అనేది ఒకదానికొకటి రివర్స్ రాకుండా, అంటే ఇట్లా సేమ్ రాకుండా అన్నీ సేమ్ మళ్ళీ ఇప్పే పని లేకుండా ఉంటుంది. ఇలా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెడితేనే చాలా ఈజీగా, అంటే ఇలా ఈజీగా ఉంటుంది. మనకు ఏ మిస్టేక్స్ కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ మనం మిస్టేక్ చేసినామనుకో లైనింగ్ కట్ చేస్తాం, మెయిన్ పార్ట్ కట్ చేస్తాం కదా ఎక్స్ట్రాదంతా, మళ్ళీ మనం రివర్స్ తిప్పేసినా కూడా యూజ్ ఏమి ఉండదు. ఇదేంటంటే పట్టు క్లాత్ కాబట్టి కొంచెం ఎటేసినా సెట్ అయ్యిద్ది, కానీ వేరే క్లాత్లకైతే అసలు సెట్ అవ్వదు. మీరు అది చూసుకోవాలి. వేరే క్లాత్లు అంటే మనం సపోజ్గా కొన్ని ఉల్టా సీదా అనేది ఉంటావు. అలాంటి క్లాత్లకి ఏమైందంటే ఒక పార్ట్ ఎలా వేసినా మళ్ళీ అదే పార్ట్ కూడా ఇంకో పార్ట్ కూడా అలానే వేస్తే ఏమైందంటే విప్పినా మళ్ళీ మనం రివర్స్ వేసేసిన
సెట్ అవ్వవు. అలా పాడవకుండా ఉండాలంటే ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ ఏం చేయండి అంటే ఉక్సుపట్టి కాజపట్టి. ఉక్సుపట్టి ఏమో పైనుండి వేసుకోండి, కాజపట్టి ఏమో కింద నుండి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏమైందంటే మనకు చాలా ఈజీగా అంటే ఫస్ట్ ఒకటి వేయండి. ఫస్ట్ ఏంటిదంటే ఉక్సుపట్టి వేయండి, లేదంటే కాజపట్టి అన్న వేయండి. ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దానికి మళ్ళీ ఇంకొకటి వేయండి. ఇది కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇలా పైన కింద మొత్తం ఫోల్డ్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసేయండి. ఇలా మనకు కాజాపట్టికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటేనే ఇలా వేయడం కుదురుతుంది. చూడండి ఒకసారి ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత మనం మళ్ళీ మనకు అవి ఇట్లా ఓపెన్స్ అనేది పెట్టుకోవాలి కదా. ఓపెన్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, పెట్టుకొని వాళ్ళు కాజాలు వేసుకోండి. ఓపెన్స్ కూడా నేను ఎలా పెట్టాలనేది మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను, చూడండి. ఇదేమో మళ్ళీ సేమ్ మీకు ఏంటిదంటే మళ్ళీ ఇది ఉక్సు పట్టి. ఈ ఉక్సు పట్టిని డైరెక్ట్ ఫోల్డ్ చేసి వేయాలి. అదేమో కొంచెం వెనకకని వేయాలి, పక్కకని. ఇదేమో కొంచెం లోపలికి మొత్తమే మలిచి వేసేయాలి. వేస్తే మనకు ఉక్సు పట్టి కాజపట్టి వస్తుంది. ఇది ఏ బిగినర్స్ వాళ్ళకైనా దాదాపుగా తెలుస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఇది క్లియర్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి కొంచెం చంకపాట్లు జాయింటింగ్ పడుతున్నది. ఆ జాయింటింగ్ అనేది నేను చంకపాటు దగ్గర మన చంక రౌండ్ తీసినప్పుడు వెళ్తుంది. వెళ్ళిన ఆ పీస్ని ఏం చేస్తా అంటే 4 భాగాలను చేసి 2 పీసులు వెళ్తే 4 భాగాలను చేసి ఇలా జాయింటింగ్ అనేది వేస్తా. చాలా ఈజీగా అయిపోతుంది. మనకు కూడా ఏ టెన్షన్ ఉండే ఎక్కడో తీయాలి, ఏడ పెట్టాలేదు, అసలు ఈ క్లాత్ లేదు, ఏం లేదు, ఇట్లా తీసుకోవాలన్న టెన్షన్ అనేది ఉండదు. ఇలా తీయడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్లను తీసుకొని ఇలా పైన పెట్టేసుకొని ఒక 1/2 ఇంచుతో కొంచెం క్రాస్ అంటే మన నెక్ వైపు ఏమో ఎక్కువగా ఉండాలి, షోల్డర్ వైపు ఏమో కొంచెం తక్కువగా ఉండేటట్టుగా క్రాస్లో ఒక కుట్టు వేసుకోండి. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండడం కోసం మెయిన్గా చెప్తున్నాను. షోల్డర్ జారకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ ఏం చేయండి అంటే ఇలా మనకు హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఏమన్నా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్స్ వేసుకోవాలి. లేదు ఇలానే వేసిల్లనుకో ఒక హ్యాండ్ పొడవు ఎక్కువ, ఒక హ్యాండ్ పొడవు తక్కువ ఉంటుంది. మళ్ళీ రివర్స్ పట్టుకొని వస్తారు. తర్వాత కుట్టినా కూడా యూజ్ ఉండదు, వేస్ట్ అయింది. ఫస్ట్ టైం మనం ఇలా చూసుకోవాలి. చూసుకొని ఆ ఎక్స్ట్రాదంతా తీసేసుకొని ఇలా హ్యాండ్స్ జాయింటింగ్ వేసుకోవాలి. ఇలా జాయింటింగ్ వేసుకున్న తర్వాత మనకు అంటే లోతులు ఎటు ఉన్నాయో చూసుకోవాలి కదా. హ్యాండ్ లోతులు అనేది మనకు ముందు భాగానికి వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇలా మనకు ఒక టెన్షన్ మందం అంటే చూసుకోవాలి. మనం ఎక్కువ రావద్దు, తక్కువ రావద్దు. టెన్షన్ అంటే నీడిల్కి ఒక సైడ్ అంటే ఒక పాదం మందం, 1 సైడ్ పాదం మందం మనం ఇలా కొంచెం 1 సైడ్ పాదం మందం కంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటూ వెళ్ళాలి. మరి ఎడ్యుకేషన్ కూడా ఊడిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం 2 హ్యాండ్స్ కుట్టేసుకొని హ్యాండ్స్కు లూజు కొలత పెట్టుకొని ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఆమ్ దగ్గర ఎంతైతే కావాలో అంతా ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ఇప్పుడు కొలత చూసుకోండి. 2 అంటే ఎంత వచ్చింది, కరెక్ట్ వచ్చిందా రాలేదా చూసుకోండి. రాలేదు, ఇలా నేను చూస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్ డిఫరెంట్ ఉన్నది, 1.5 ఇంచ్. దాన్ని ఇలా నేను అడ్జస్ట్ చేసుకో, అటు కొంచెం ఇటు కొంచెం వేస్తే కవర్ అయిపోతుంది కాబట్టి వేస్తున్నా. చూడండి ఇలా వేసుకోండి. ఇలా సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేయాలి. మనకు జాయింటింగ్ వేసినప్పుడు చేతుల దగ్గర కుట్టు ఉంటుంది కదా, అది చేతుల సైడే ఫోల్డింగ్ అయ్యే విధంగా వేసుకోండి. కిందికి వేస్తే అస్సలు వేయద్దు. మనం హ్యాండ్ కిందికి అన్నప్పుడు అవి పైకి వెళ్తూ ఉంటుంది, అది కుట్టుతూ ఉంటుంది కదా. అలా కాకుండా కింది వైపే వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోండి. ఇలా బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి చంకపట్టు దగ్గర కూడా మనకు ప్లస్ అనేది వచ్చింది. చాలా ఈజీగా అయిపోయింది కదా. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా అయిపోయింది కదా. చూడండి మనకి చంకపాటు దగ్గర కూడా ఇంకొక చిన్న టిప్ చెప్తున్నా చూడండి. చంకపాటు దగ్గర కూడా మనకి ఇలా హ్యాండ్ ఇంకా డౌన్ చేసి కట్ చేయొద్దు, మళ్ళీ ప్లస్ బాడీ కూడా డౌన్ చేసి కట్ చేయొద్దు. చేయడం వల్ల ఏమైందంటే ఇలా దగ్గరికి వచ్చి షోల్డర్ జారుతాయి.